ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటర్ అవుతుంది మనకు ఎలా అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవుతుంది 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు ఎలా అవుతే మీకు వీడియో కాల్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? ఫ్రెషర్స్ కూడా అప్లై చేయగల ఒక మంచి రిమోట్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీ కంపెనీ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంటి నుంచి మీరు ఫుల్ టైం జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ తీస్తున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ అని ఇవ్వండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటా. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఏం వర్క్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరింత ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు ఇన్సూరెన్స్ అడ్వైజర్ తెలుగు ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జాబ్ పోస్ట్ చేసింది జూలై 23, 2026 ఫ్రెండ్స్. ఓకేనా, రిమోట్ అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ చూపించడం జరుగుతుంది, ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. ఈ జాబ్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలని ఫస్ట్ అయితే చూద్దాం. ఈ జాబ్కి తెలుగు అలాగే ఇంగ్లీష్ రెండిట్లోనూ మీరు ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ ఉండాల్సి ఉంటుంది. ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఈ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి చూసినట్టయితే ట్రైనింగ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కస్టమర్ అవసరాన్ని అర్థం చేసుకోవడం, ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి సరిపోయే ప్లాన్స్ మీరు సజెస్ట్ చేయడం, అవసరమైతే ప్లాన్ సెలెక్ట్ చేసినప్పుడు పర్చేజ్ చేసే వరకు కూడా మీరు గైడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోల్లో 2 టీమ్స్ అయితే ఉంటుంది. ఒక టీం చూసినట్టయితే టీమ్ ఫాల్కన్ కాల్స్ ద్వారా కస్టమర్తో మాట్లాడే రోల్, ఇంకొక టీం చూస్తే టీమ్ బ్లిస్ గైస్ అంటే వాట్సాప్ చాట్ ఎక్కువగా ఉండే రోల్. తర్వాత మీ అవసరాన్ని బట్టి కాల్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాల్సి ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది, కస్టమర్తో మీరు ప్రొఫెషనల్గా మాట్లాడగలగాలి గైస్. ఇప్పుడు ఈ జాబ్కి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేయొచ్చా ఒకసారి తెలుసుకుందాం. ఈ జాబ్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఈ కంపెనీ మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం స్క్రిప్ట్ నేర్పించడం మాత్రమే కాదు, కస్టమర్కి సరైన ఇన్సూరెన్స్ సలహా ఎలా ఇవ్వాలో కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీకు బెనిఫిట్స్ కూడా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. హెల్త్ అండ్ టర్మ్స్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లర్నింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు టీమ్ ఈవెంట్స్ అలాగే ఆఫ్ సైట్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీకు సెలక్షన్ చూసినట్టే హెచ్ఆర్ కాల్ అవుతూ ఉంటుంది, అలాగే అసైన్మెంట్ రౌండ్ అవుతూ ఉంటుంది, టాస్క్ రౌండ్ అవుతూ ఉంటుంది, ఫైనల్ మేనేజ్మెంట్ రౌండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసే సమయంలో వీడియో రెజ్యూమ్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్ ఎలా అప్లై చేయాలనో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది, మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి గైస్. వన్స్ మీరు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి అయితే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎలా అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా అయితే మీకు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అయితే అప్లోడ్ చేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ డీటెయిల్స్, మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అలాగే కరెంట్ సిటీసీ ఏదైతే కనిపిస్తుందో నోటీస్ పీరియడ్ ఇవన్నీ ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూడొచ్చు అడిషనల్ జాబ్ కవరేజ్ కనిపిస్తుంది కదా. టోటల్ ఎక్స్పీరియన్స్ మీరు కనుక ఫ్రెషర్స్ అయితే 0 అయితే ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ చేయండి గైస్. విచ్ లాంగ్వేజ్ యువర్ ప్రొఫెషనల్ అని అడుగుతుంది. నేను తెలుగు ఇంగ్లీష్ ఇచ్చా, మీకు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారో ఆ లాంగ్వేజెస్ అని ఎంటర్ చేయండి. వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, మీరు క్వాలిఫికేషన్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ లిజనింగ్ స్పీకింగ్ అని కనిపిస్తుందా. ఈ 3 క్వశ్చన్స్కి మీకు ఏం ఆన్సర్ ఇవ్వాలి తెలియకపోతే కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సబ్మిట్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. కంటిన్యూ వీడియో ఇంటర్వ్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీకు ల్యాప్టాప్లో కానీ ఒకవేళ డెస్క్టాప్లో చేయాలంటే మీకు వెబ్ కామ్తో ఉంటే
మీరు వీడియో ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ వీడియో ఇంటర్వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. టోటల్ డ్యూరేషన్ 3 minutes ఉంటుంది. 3 questions అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏదైతే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కనిపిస్తుంది కదా, ఈ టైం లోపు మీరు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. వన్స్ ఇక్కడ మీకు ఆ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది, టెస్ట్ నౌ అని ఉంటుంది. మీ వీడియో అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ క్వశ్చన్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. 3 questions అవుతూ ఉంటుంది. ఆ 3 questions మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, వన్స్ మీరు వీడియో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది, థ్యాంక్ యూ యువర్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది గైస్. ఓకేనా, మీరు కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మెయిల్కి అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు మెయిల్ అయితే ఎలా అయితే రావడం జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ మీకు తొందరలోనే అప్డేట్ ఇస్తామని అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అవుతేనే మీకు అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా అయితే మీకు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు కనుక సెలెక్ట్ అవుతే మీకు ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను గైస్. ఈ వీడియోని లాస్ట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే హైప్ అని చెబుతామండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటాం ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.